ప్రారంభం. చక్కెర నియంత్రణ, మెరుగైన ఆరోగ్యం అనే లక్ష్యంతో రూపొందించిన భావన డయా బెస్ట్ రైస్ ఇప్పుడు మన కర్నూలు నగరం ఎన్ఆర్ పేట మున్సిపల్ ఆఫీసు ఎదురుగా 2వ లైన్ అపోలో హాస్పిటల్ వెనుక అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ నేపథ్యంలో షుగర్ నియంత్రణతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకుని భావన డయా బెస్ట్ రైస్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో సుధీర్ జమ్మలమూడి డయా రైస్ చైర్మన్ విజయవాడ మాట్లాడుతూ భావన డయా బెస్ట్ రైస్ సుమారు 7 సంవత్సరాలుగా ఫారెన్ బిట్స్ని, ఇండియన్ బిట్స్ని తీసుకుని క్రాస్ ఫీడ్ చేసి పుట్టించిన విత్తనమే భావన. డయాబెటీస్ దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ పూర్తి చేసుకుని 72 కోట్ల రూపాయల ఖర్చుతో షుగర్ పేషెంట్స్ కొరకు అందుబాటులోకి రైస్ని తీసుకొచ్చామని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాజా మాలిక్ గ్లోబల్ టౌన్షిప్ డైరెక్టర్, కర్నూలు డయా రైస్ డిస్ట్రిబ్యూటర్ సంజయ్ గౌడ్లో నిర్వాహకులు ప్రతినిధులకు రైస్ యొక్క ప్రత్యేకతలను వివరించారు. షుగర్ విషయంలో ఆందోళన తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడ్పడే ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ రైస్ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ రైస్కు సంబంధించిన ప్రత్యేకతలు, వినియోగ విధానం, మార్కెట్లో లభ్యత వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురున్న నిర్వాహకులు, వ్యాపార ప్రతినిధులు పాల్గొని భావన డయా బెస్ట్ రైస్ను ప్రజలకు పరిచయం చేశారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భావన డయా బెస్ట్ రైస్ను వినియోగదారులు వినియోగించుకొని ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరారు. స్పెషల్ వచ్చేసి ఇప్పుడు డయాలసిస్ మన ఇండియాలో చాలా అతివేగంగా ముందుకెళ్ళిపోతుంది. ఈ డయాలసిస్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది పీపుల్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఇంకోటి ఏముందంటే మన జెనెటిక్ లోనే మనం రైస్ తినకుండా మనము ఎంతన్నా మటన్ తినండి, చికెన్ తినండి, నాన్ వెజ్ తినండి, తర్వాత వచ్చేసి రోటీ తినండి, డాక్టర్ చెప్పిన డైట్ అన్న తిన్న తర్వాత ఒక ముద్ద అన్నం తినకుంటే మనం నిద్రపోలే సైంటిఫిక్ గా మన బాడీ ఆల్రెడీ ఆ విధంగా వెళ్ళిపోయింది. కానీ సుధీర్ గారు ఈ రోజు మన కర్నూలుకి బ్రాంచ్ని ఇవ్వడము నిజంగా చెప్తున్నాను, మన కర్నూలు పీపుల్స్ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే డయాలసిస్ తో బాధపడుతున్న వారు పక్కన పెడితే ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్ళే పీపుల్స్ కూడా ఉన్నారు. రైస్ తినకుండా వాళ్ళు వర్కౌట్ చేయాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఈ రైస్ తింటే సైంటిఫిక్ గా వెయిట్ లాస్ కూడా అవుతారని నేను ఒక ఆర్టికల్లో చూసినాను. రైస్ విలువకి జస్ట్ ఈ విధంగా తేలేదు. ఈ సైంటిఫిక్ గా వాళ్ళు సైంటిస్టులు టెస్ట్ చేసిన తర్వాత 7 years వాళ్ళు బ్రాంచ్ ఇప్పుడు మాట్లాడడం జరిగింది అన్నది. నేను 7 years లో 224 బ్రాంచ్లు అనేది నాట్ ఇంపాసిబుల్. అది అంత ఈజీ కాదు. ఆ రైస్ లో అంత వర్తలు లేకుంటే ఇంత శరవేగంగా ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా వీళ్ళు మెటీరియల్ సప్లై చేస్తున్నారంట. ఇది మనం నిజంగా హర్షించదగిన విషయం ఇది. కాబట్టి రైస్ మీరు కూడా చెప్పే విధం కాదు. దీంట్లో మీరు ఒకేసారి 20 kgs 25 kgs కాదు, ఒక్కొక్క కేజీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ట్రైల్ చేయండి. ఇప్పుడు మీరు చెప్తే మేము చెప్తే వినాల్సిన అవసరం లేదు. 1 kg తీసుకుపోయి మీరు ట్రై చేస్తే తినాలన్నా వద్ద పక్క వాళ్ళకి చెప్పాలనేది మీకే ఐడియా వస్తుంది. ఇది మన సైంటిఫిక్ గా మన హెల్త్ కు చాలా బ్రహ్మాండం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మన కర్నూలుకు సార్ తరపున వీళ్ళు త్రివేణి ట్రేడర్స్ అని మన సంజయ్ కూడా మా ఫ్రెండ్ అవుతారు, మా ఊరి పక్కన నైబర్ అయినా, చాలా మంచి డిసిషన్ తో సార్ గారిని కలవడము తీసుకోవడం జరిగింది. సార్ నిజంగా చెప్తున్నాను, ఈ రోజు 224 అంకె 500కి వెళ్ళిపోతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా చాలా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైస్ ని చెప్పడం కాదు, వాడండి, వాడిన తర్వాత రిజల్ట్ మేము చెప్పము, మీరే చెప్పండి, చెప్పిన తర్వాతనే ముందుకెళ్తాము. ఓకే, ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్ ఎక్కువ పెరిగిపోతాయనే ఉద్దేశంతో రైస్ అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు రైస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఈ డయా రైస్ అనేది 7 శాస్త్రవేత్తలు 7 సంవత్సరాలు కష్టపడి మనకు తీసుకురావడం జరిగింది. ఈ రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేటివి నార్మల్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు ప్యాకెట్ 5 kgs 10 kgs 26 kgs అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ కర్నూలులో మెయిన్ ఈ బ్రాంచ్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి కుటుంబంలో షుగర్ తోని ప్రతి కుటుంబంలో ఒకరు బాధపడుతున్నారు. అందులో నేను కూడా ఒకరిని. మా అమ్మకు కూడా షుగర్ ఉంది. యాక్చువల్గా దీనికన్నా ముందు ఒక 3 months మా అమ్మకు తీసుకురావడం జరిగింది. మంచి రిజల్ట్ రావడం వల్ల ఇక్కడ కర్నూలుకి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కర్నూలులో ప్రతి కుటుంబంలో ఇదైతే ఉన్నారు. ఇంకొకటి విజయవాడ నుంచి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్, ఇంకోటి ఖర్చులు, దానివల్ల మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది చూసి మేము కూడా దీని మీద ఒక నమ్మకం ఏర్పడింది. అందుకోసము కర్నూలు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగిందండి. నా పేరు సంజయ్ గౌడ్ అండి. భావన డయా బెస్ట్ రైస్ ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపు 7 సంవత్సరాలు
కొన్ని ఫారెన్ బ్రీడ్స్ని మన ఇండియన్ బ్రీడ్స్ని తీసుకొని క్రాస్ బ్రీడ్ చేసి పుట్టించిన విత్తనమే భావన డయాబెస్టైస్. ఇది దాదాపు 7 సంవత్సరాల రీసెర్చ్ పూర్తి చేసుకొని 72 కోట్ల రూపాయల ఖర్చుతో ఇది షుగర్ పేషెంట్స్ ఎవరైనా కానీ ఫుడ్ తినడానికి లేకుండా ఉంది. డాక్టర్స్ రైస్ మానేయమంటారు. సౌత్ ఇండియన్లో రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని తీసుకున్న సైంటిస్టులు వాళ్ళ రీసెర్చ్ చేసి చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్తో తీసుకురావడం జరిగింది. మా ఫాదర్ 2019లో 560 అబోవ్ డయాబెటిక్ వచ్చి 15 మినిట్స్లో ఆయన ప్రాణం పోవటం జరిగింది. దాన్ని నేను ఒక ఆర్టికల్ చదివాను, రైస్ తింటే షుగర్ లెవెల్ తగ్గుతుంది మీకు తెలుసా అనే ఒక ఆర్టికల్ చదివి దాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాదాపు 7 రాష్ట్రాలకి 26 దేశాలకి ఇది ఎగుమతి అవుతుంది. ఇంకొక ప్రధానంగా షుగర్ పేషెంట్స్ పడుతున్న బాధ ఏంటంటే రైస్ తిన్నప్పుడు షుగర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఉంటాయి. అది పెరిగిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తారు. రొటీన్గా ఇదే జరుగుతుంది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇట్లా ట్యాబ్లెట్లకి వాటికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ కిడ్నీస్ కానీ లేదంటే వాళ్ళ కాళ్ళు కానీ తీయటం ఇట్లాగా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూస్తే పేషెంట్స్ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది ఏదైతే ఉందో ఈ రైస్ తిన్న తర్వాత షుగర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెరగకపోవడం వల్ల ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ కానీ లేదంటే ఇండియన్ రైస్ ఇన్స్టిట్యూట్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ లేదు అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ అమెరికాలో కూడా దీని గురించి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఏమని రాశారు, దీని మీద ఇచ్చిన నివేదిక ఏంటి అంటే ఇది తింటే షుగర్ లెవెల్ పెరగకపోతే ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పనని దీని మీద సర్టిఫికేషన్స్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ రైస్ అందించే క్రమంలో భాగంగా ఈరోజు కర్నూలులో 224 అవుట్లెట్ సంజయ్ గౌడ్ గారికి ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని గమనించి ఇది యూజ్ చేసుకోవాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన పత్రికా విలేకరులకు కానీ లేదంటే సార్ కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. 1 kg, 5 kg, 10 kg, 26 kg నెక్స్ట్ మంత్ ఇడ్లీ రవ్వ దోశకి సంబంధించిన బ్యాటర్ పౌడర్ కానీ ఇంకా ఉప్మా రవ్వ ఈ 3 రిలీజ్ చేస్తున్నాము. అది కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. 120 రూపీస్ పర్ కేజీ అవుతుంది సార్. అంటే ఇది మన స్టేట్లో లేదు, ఇతర స్టేట్స్ నుంచి రావటం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. అందుకని నేను చెప్పానని ప్రైజెస్ కొద్దిగా నార్మల్ రైస్తో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది.